గతంలో చూసినట్టుగైతే మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు గతంలో చూసినట్టయితే మున్సిపల్ ఎలక్షన్లో నేను మా అమ్మ మా భార్య ముగ్గురం పోటీ చేయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు గురి కార్యకర్తలు ఈసారి మా ప్రభుత్వం వస్తుందిలే మేమందరం గౌరవంగా బతుకుదాము, వాళ్ళు ఈరోజు మాకు ఇబ్బంది పెట్టినారు, మేము కూడా ఆ రోజు వాళ్ళకు కూడా ఏదో విధంగా చేద్దాము, వాళ్ళ గుణపాఠం చెప్దామనే పరిస్థితిలో ఈరోజు చూసినట్టయితే ఈ 10 ఏళ్ల నుంచి రమేష్ రెడ్డి అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. మేమందరం ఆయనతో మమేకమైనాం, ఒక కుటుంబ సభ్యులాగా మేమంతా కలిసి ఉన్నాము. ఈరోజు వీళ్ళు చేసే పరిస్థితి ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అధ్యక్షులు ఆ మహానుభావుడు ఈరోజు ఏ పరిస్థితి తెచ్చినాడంటే కార్యకర్తలే పార్టీకి బలం అంటాడు. మేమందరం సాయశక్తుల మా భార్య బిడ్డల్ని మా కుటుంబాన్ని మా ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి మేము కష్టపడిన పార్టీ కోసము ఎన్నో ఇబ్బందులు. అటువంటి సమయంలో మా నాయకుడు మాకందరికి అండగా నిలబడి మేమందరం ఆయనకి ఈ 10 ఏళ్ల నుంచి ఆయనతో మమేకమైనాము. ఎటువంటి పరిస్థితి అంటే ఆ కుటుంబంతో మాకు ఎటువంటి ఏనలేని సంబంధం ఉంది. మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి విన్నాం. ఈరోజు మా బాధలు మా శక్తులు మా పనితనం అంతా ఆయన తెలిసిన వ్యక్తి. ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి ఈరోజు మేము ఎమ్మెల్యేగా నిలబడతామంటే ఈ మధ్య జాయినర్లు వాళ్ళ కార్యకర్తల గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ వైసీపీ క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తులే. ఏ విధంగా మేము వాళ్ళని స్వీకరించాలా, ఎట్లా స్వీకరించాలో చెప్పండి. ఈ 10 ఏళ్ల నుంచి మా విషయ వ్యవహారాలని ఆయనకు తెలుసు. ఏ కార్యకర్త కష్టపడినాడో ఆయనకు ఏ విధంగా సాయం చేయాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది. కొత్త వ్యక్తికి ఏం తెలుస్తుంది ఆయన గురించి? ఇప్పుడు వచ్చే వాళ్ళ క్యాడర్ వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలియదు. ఇక్కడ గెలిచి మళ్ళీ పార్టీ చేంజ్ ఆపకపోవాలనే ఆలోచన కూడా ఉంటుంది. ఇదంతా గమనించకుండా మా అధ్యక్షుడు ఒక్కసారిగా కార్యకర్తను అడగకుండా డెసిషన్ తీసుకుంటే ఏ విధంగా మనిషి టెన్షన్ పడతాడో మీరు ఆలోచన చేయాలా. ఇది ఏమీ లేకుండా ఆయన కేవలం ఆడ కూర్చొని ఆ సర్వే రిపోర్ట్స్, ఏం సర్వే రిపోర్ట్స్ మీరు పోయి కార్యకర్తలను అడిగినారా, ప్రజలను అడిగినారా? ఏమి అడగకుండానే కూర్చొని డబ్బు ఇచ్చి సర్వేలను మేనేజ్ చేసినారు. డబ్బు ఇచ్చి సర్వేలను మేనేజ్ చేస్తే పార్టీ వస్తుందా రాష్ట్ర స్థాయిలో? నిజంగా కష్టపడే వ్యక్తికి ఇవ్వాలి. కానీ ఎవరో డబ్బులు తెచ్చి 40 కోట్లు పెడతాం, 50 కోట్లు అంటే ఇన్నేళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి మాకు కష్టం లేదా అంటే మేము కూడా మీరు ఆ మాట ముందే చెప్పింటే కోట్లు సంపాదించుకొని డబ్బు తెచ్చుకొని ఇక్కడ టికెట్ కొనుక్కునేది ఉన్నదా? ఆ టికెట్ కొనుక్కుంటే ఇవన్నీ ఎందుకు అవసరము? వాళ్ళు 40 కోట్లు పెడతాం, 80 కోట్లు పెడతాము, లేదు 100 కోట్లు పెట్టినాము. ఇట్లా టికెట్లు అమ్ముకుంటే సంస్కృతి ముందు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో లేదు. మొట్టమొదటిసారి ఇది వచ్చింది. మేమైతే మొత్తం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు మొత్తం రమేష్ రెడ్డితో ఉన్నాం. ఇప్పుడుండే వ్యక్తి దగ్గర ఒక్క కౌన్సిలర్, ఒక్క సర్పంచులు వాళ్ళ దగ్గర ఉంటే నేను ఒప్పుకుంటాను. ఏం లేదు, క్యాడర్ మొత్తం బూత్ ఇన్ఛార్జీల కాడి నుంచి మండల అధ్యక్షుల వరకు అందరం మీడియా ఉన్నాము. ఖచ్చితంగా రమేష్ అన్న ఏం డెసిషన్ తీసుకుంటే ఆయన వెంటే ఉంటాము. ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్ నిలబడినా ఇంకో పార్టీలోకి పోయినా అతనితో పాటు ఉండి ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటాం.